నమస్తే అండి. ఈరోజు చికెన్ తీసుకొచ్చామండి. మరి బయట నుంచి చికెను రప్పించాం. తీసుకొచ్చారు ఒకరు. అయితే మరి అందరూ చికెన్ తెచ్చుకుంటారు, వండుకుంటారు. ఇదేమన్నా అబ్బరమా అనుకుంటున్నారేమో. కాదండి, నేను చెప్పాలన్నది చెబుతున్నాను. ఇప్పుడు ఇది చికెను తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసాం కదా. వాష్ చేసేసిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, నూనె వేసాను. ఇందులో వేసాను కదా. ఇది నూరుకున్న మసాలా ముద్ద. చూసారు కదా, నూరుకుంటే ఈ కలర్లోనే ఇలాగే ఉండేది పూర్వం. వేసేసానండి. ఇందులో వేసేసాను కదా. ఇప్పుడు కూర వండుకోవాలనుకుంటున్నాం అనుకోండి. ఇది అయినా కూడా ఇలా చేసుకుని కూర వండుకుంటే మన నాటుకోడి కూర ఎంత రుచిగా ఉంటుందో అంటారు కదా, అంతకన్నా బాగుంటుంది. మరి బాయిలేరు అనేటప్పటికి మనకి ఎలా ఉంటుంది అంటే, మరి ఫిష్ చేప ముక్కలాగా మెత్తగా ఉండి ఉంటుంది. అలాగే మెత్తగా కూడా ఇష్టపడతారు అనుకోండి. కానీ కొంచెం చికెన్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ముక్క కొద్దిగా బాగుంటుంది అన్నమాట. ఆ స్ట్రాంగ్ అనేది ఇలా చేస్తే వస్తుంది అన్నమాట. చక్కగా నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇవన్నీ వేసేసాను కదా. చక్కగా ఇందులో ఉప్పు, కారం, పసుపు, నూనె, మరి నూరుకున్న మసాలా వేసేసాను కదా. తగినన్ని నీళ్లు కూడా వేసాను కదా. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేటంతటి వరకు ఈ చికెను ఇలా ఉడికించేస్తాను. ఈ చికెన్ ఉడికిన తర్వాత మనం ఇప్పుడు కూర చేసేయాలనుకుంటున్నామా అనుకోండి. అసలు కూర వండేయాలి ఇప్పుడు అనుకుంటున్నాం. అప్పుడు కూడా ఇలా చేసుకుని వండుకుంటే కూరకి రెట్టింపు రుచి వస్తుంది. అది ఒక్కొక్కరు అంటారు స్మెల్ వస్తుంది, నీ వాసన అంటారు కదా. అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా చేసుకుని వండుకుంటే మంచి స్మెల్, మంచి గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది. రుచి కూడా అలానే ఉంటుంది అన్నమాట. అయితే నేను ఇలా చేసి వండుతాను. ఇప్పుడు వండేసుకున్నా కూడా ఇలా చేసుకోండి అని చెబుతున్నాను కదా. ఇప్పుడు వండవండి, ఇది మనం రేపు పొద్దుట వండుకోవాలనుకుంటున్నాం అనుకో, అప్పుడు కూడా ఇలా చేసుకుని ఉంచుకోవాలి. తెచ్చిన తర్వాత మనం క్లీనింగ్ చేసేసి, చాలామంది ఉప్పు, కారం, పసుపు, మసాలా పెట్టి కూడా లోపల పెట్టుకుంటారు ఫ్రిడ్జ్లో. ఒకవేళ అలానే కూడా పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల చప్పబడిపోతుంది, బాగోదు. రుచి అనేది సగం అన్నా మిస్ అయిపోతుంది. మరి పూర్వం మరి ఫ్రిడ్జ్లు ఉన్నాయా? లేవు కదా. పుల్లల పొయ్యి మీద, అదేనండి కట్టెల పొయ్యి మీద వండుకునేవారు. మా అమ్మ ఏం చేసేదో తెలుసా? అంటే ఇలాగా బాయిలేర్లు చికెన్ తెచ్చుకోవడం అని కదా, కోడి మాంసం అంటాం తెలుసు, నాటు భాష. అయితే ఇళ్ళ దగ్గర కోళ్ళు పెంచుకునేవారు. పెంచుకుంటే ఇంక ఈ కోడిని కోసేయాలి, ఇంక గుడ్లు అయ్యి పెట్టట్లేదు అన్నప్పుడు 4, 5, 10 మందో చెప్పలేమండి. అప్పుడు ఎంత అనుకుంటున్నారు నాకు తెలిసినప్పుడు? ₹2 వాటా. ఒక 5 కలిసి ₹10 ఖరీదు కట్టి కోడిని 5 పంచుకుని తీసుకునేవారు అన్నమాట ఒక కోడిని. చూసారా, ఇప్పుడు 2 ఉన్నవాళ్ళు, 3 ఉన్నవాళ్ళు 2 కోళ్ళు తెచ్చుకుంటున్నారు కదండి. ఏమైపోయిందో చూసారా. ఒక కోడికి ₹10 ఖరీదు కట్టి 5 మంది కలిసి వాటా వేసుకుని ఆ వాటాలు తెచ్చుకుని కూర వండుకునేవారు. మా అమ్మ ఏం చేసేది, ఇలాగా అంటే ₹2 వాటాయే కదా, ఒక కోడి 5 వాటాలు, 5 తీసుకున్నాం కదా, ఎంత వస్తుందో మీకే తెలిసిపోతుంది కదా. అప్పుడు 10 మంది పిల్లలం కదా, వండేసేవారు, పెట్టేసేవారు అనుకోండి. అదే కొంచెం ఎక్కువ ఉంది, లేదు టైము అనుకూలంగా లేదనుకోండి, ఎగరబెట్టేసాను అనేవారు, ఆగిలేసాను అనేవారు. ఇలా ఉడికించింది. ఇలాగ ఇవన్నీ వేసేసి మసాలా వేసేవారు కాదు. కానీ ఉప్పు, కారం, పసుపు, నూనె, నీళ్లు వేసి పుల్లల పొయ్యి మీద పెట్టేస్తే నీళ్ళు ఎగిరిపోయేదాకా గట్టిగా ఎగిరిపోయేది. ఎగిరిపోతే అది ఉట్టి మీద పెట్టేవారు. ఒకవేళ రేపు వీలు అవ్వలేదనుకోండి, మరనాడు వండటానికన్నా కూడా అది అలాగే ఉండేది తప్ప స్మెల్ కానీ అలాగా బాగోలేదు అనేది ఉండేది కాదు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, రేపు పొద్దుట వండుకోనాకన్నా ఇది ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా, నేను రేపు వండాలనుకుంటున్నాను. ఇది ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత నైటే ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేకపోతే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఉండే సరుకు క్వాలిటీ విలువ అలా ఉంటుంది కదా. కాబట్టి అప్పుడైతే అలా ఎచ్చబెట్టుకుని పచ్చి రొయ్యలు కానీ ఇలాగా, మరి కోడి మాంసం అనేవాళ్ళం కదా, చికెన్ కానీ, మరి అలాగే మటను ఏట మాంసం అంటారనమాట, అది కానీ. అప్పుడు పూర్వం ఏట మాంసం, కోడి మాంసం అంటాం తెలుసు, అదే భాష వాడతాను, మీకు అర్థం అవ్వదని మళ్ళా మాట్లాడుతున్నాను. అలా చేసుకుని ఉంచుకుని మర్నాడు వండేవారండి. ఆగలేసాను అనేవారు. మరి ఇప్పుడులాగా కబోర్డ్లా మరి దాచుకున్న ఫ్రిడ్జ్లా ఉట్లు కట్టుకుని, ఉట్టుకి ఆ ఉట్టు అయితే పిల్లి అయ్యి ఎలకలయ్యి వెళ్ళవని అలా పెట్టి ఓదాని మీద ఒకటి బరువు పెట్టి ఏది లేకుండా పెట్టుకునేవారు. చీమల పట్టవు, ఎలకల్లాగో, పిల్లుల్లాగో.
నీస్ అంటే మరి లాగెత్తాయి కదా, అంత సౌకర్యంగా చేసుకునేవారు. అప్పుడు ఫ్రిడ్జ్లు అయ్యి లేవు కదండి. ఫ్రిడ్జ్ లేకపోయినప్పటికీ ఎలా ఉండాలో అలా ఉండేవారు. ఇలా ఎగిరిపోయిన తర్వాత చక్కగా మరి ఇది చల్లారిక మనం భద్రపరచుకోవాలి. ఇలా చేసి మాత్రం ఉడికించుకుని వండుకుంటే కూర రుచి రెట్టింపు ఉంటుందండి. అయితే మనం చికెను కూరలాగా చేసుకున్నప్పుడు ఉల్లిపాయ అనేది తొక్కు వేయకూడదు, సమానంగా ఉల్లిపాయ పడాలి. అప్పుడే కూర రుచి వస్తుంది. వచ్చి మనకి ఎలా ఉంటుంది అంటే అది తినే కొద్దీ తినాలి, కమ్మతనం వస్తుంది. అది కనుక ఉల్లిపాయ తొక్కు వేసామనుకోండి, అది ఎలా ఉంటుంది అంటే అది ఎగుటిలాగా వస్తుంది అనమాట. ఆ ఎగుటు కాకుండా ఉండాలి అంటే తగినంత ఉల్లిపాయ పడాలి. ఇది చేయవలసిన పని. మరి ఫ్రై వేపుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. కానీ ఉల్లిపాయ వేసుకోరున్నప్పుడు సమానమైన ఉల్లిపాయ పడాలి. నేను వండే విధానం పదే పదే చెప్పడం కారణం ఇదే. మన సమానమైన ఉల్లిపాయ పడకపోతే కూర రుచించదండి. తినాలి, చూడటానికి బాగుంటుంది, రుచిగానే ఉంటుంది, ఎక్కువ తినలేము, తినబుద్ధి కాదు. అప్పుడు తక్కువే తినొచ్చు కదండి, అంటే ఎగుటుగా ఉంటే తినలేమండి. ఇదే జరిగేది. చూసారు కదా, ఇదేనండి. నచ్చిందా మరి? ఇలాగా చికెన్ అనేది చక్కగా ఎగరబెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా ఉంచుతాను. అప్పుడు చక్కగా సాటి తీసి పెడతాను, అది సూత్రి. కానీ అప్పుడు మనం రేపు వండుకున్నాం అనుకోండి, కూర అంటే సూపర్గా ఉంటుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.